ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు మోటివేషనల్ వీడియో అని మీరు అనుకుంటున్నారా? అయితే అస్సలు కాదండి. ఓకేనా? ఈ వీడియో చూసే వాళ్ళు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ దగ్గర బాగా మనీ ఉన్నాయనుకోండి, ఐ మీన్ డబ్బులు, ఆస్తి ఏమైనా ఉంటాయి, ఈ వీడియో చూడకండి. ఈ రెండు అంటే ఈ వీడియో మోటివేషన్ కాదు. మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ వీడియో చూడకండి. ఇది మీకు సంబంధించి లేదు. సో ఈ వీడియో ఎవరు చూడాలంటే, మీ దగ్గర డబ్బులు లేకపోతే. ఓకేనా? మనీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. ఓకేనా? సెకండ్ థింగ్, మీ జీవితంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఇంటర్ తర్వాత మీ లైఫ్ చేంజ్ అయింది అనుకుందాం. ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది మీ ఇంట్లో, లేదా మీ డిగ్రీ తర్వాత వచ్చింది అనుకుందాం, లేదా మీ ఎంఎస్సి తర్వాత వచ్చింది అనుకుందాం. అంటే సడన్ గా ఇప్పుడున్న లైఫ్, కాలేజ్కి రావడం పోవడం కాకుండా ఏదో జరిగిపోయింది అనుకోండి మీ ఇంట్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు? ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఏదో ఒకటి జరిగింది ఇంటర్ తర్వాత. జస్ట్ నేను అంటున్నాను, జరుగుతలేని కాదు. సో మీ ఇంట్లో ఫైనాన్షియల్ గా మీరు అందరికీ ఇబ్బంది వచ్చేసింది, అదే డబ్బుల పరంగా మీ ఇంట్లో ఇబ్బంది వచ్చింది. ఫర్ సపోజ్ అక్కడ ఒక అబ్బాయి ఉన్నారు అనుకుందాం, ఒక బాయ్. అండ్ అదే సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ లో ఒక అబ్బాయికి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చింది, ఒక అమ్మాయికి కూడా ఇబ్బంది వచ్చింది. సో ఇప్పుడు ఒక అబ్బాయికి ఆ టైంకి అతను ఇంటరే చదివారు కాబట్టి జాబ్స్ వచ్చేసి చాలా రేర్, అంటే స్కేర్ సిటీ ఉంటాయి. ఇంటర్ మీద జాబ్స్ దొరకడం చాలా తక్కువ. అంటే అతనికి బయట ప్రపంచం ఏం తెలియకపోతే, అతను జస్ట్ నార్మల్ పర్సన్ అయితే అందరిలాగా కాలేజ్కి వచ్చి వెళ్ళిపోయారు వారు అనుకోండి, అతనికి బయట జాబ్స్ ఏమున్నాయో మార్కెట్లో తెలియనప్పుడు అతను ఏం చేస్తారు? ఇన్స్టెంట్ గా స్విగ్గీయో జొమాటో చేస్తారు. దానివల్ల ఏమైతే ఇంట్లో కొంచెం డబ్బులు ఇవ్వడం హెల్ప్ చేస్తారు. సో ఫైనాన్షియల్గా ఓకే. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి స్విగ్గీకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి. అది ఆ అమ్మాయి ఆ ఎన్విరాన్మెంట్ లో ఎలా ఫేస్ చేయగలుగుతారు? మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయిని స్విగ్గీ జాబ్ చేయమంటే ఎలా ఉంటది, ఒక అబ్బాయి స్విగ్గీ జాబ్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ఇక్కడ అమ్మాయిలు చెయ్యలేరు, అబ్బాయిలు చేస్తారు అనట్లేదు. ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు ఊహించుకోండి. ఎప్పుడైతే సడన్ గా మీ ఇంట్లో కానీ మీ చుట్టూ కానీ నీతో కానీ ఏదైనా జరిగింది అనుకోండి, మీ లైఫ్ ఇప్పుడు కాకుండా నార్మల్ గా కాకుండా అన్ఫార్చునేట్ గా మీ ఇంట్లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తే, అప్పుడు ఒక అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒక అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒక అమ్మాయి స్విగ్గీ జాబ్ లోకి వెళ్ళింది అనుకోండి. అఫ్ కోర్స్ ఇంటర్ తర్వాత వేరే జాబ్స్ ఉండొచ్చు, నేను కాదనట్లే. వీళ్ళిద్దరు ఒక నార్మల్ పీపుల్. ఓకేనా? వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ అమ్మాయి ఎంత తెలుసో ఈ అబ్బాయి కూడా అంతే తెలుసు. సో వీరేం చేస్తారంటే స్విగ్గీ జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి అని తెలిసినప్పుడు స్విగ్గీ కొట్టేస్తారు. ఈ అమ్మాయి ఏం చేస్తారు? ఈ అమ్మాయి కూడా వీనిలాగానే ఈక్వల్ మై, నేను ఇద్దరిని ఈక్వల్ చేస్తున్నాను. ఈసారి ఒక అమ్మాయికి ఎక్కువ తెలుసు, అబ్బాయికి తక్కువ తెలుసు అన్నట్లు ఇద్దరు ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు అనుకోండి. సో అప్పుడు ఈ అమ్మాయి స్విగ్గీకి వెళ్తారు. కానీ ఈ స్విగ్గీలో ఈ అమ్మాయి చేస్తుంటే ఎంత దారుణంగా ఉంటారో ఈ అబ్బాయి స్విగ్గీ చేసేవానికి తెలుసు. అంటే జొమాటో స్విగ్గీ చేసే వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడుంటే వాళ్ళ లైఫ్ మీకు అర్థమైపోద్ది. అలాంటి ఒక అబ్బాయి ఎంత కష్టపడుతుంటే బయట సొసైటీలో ఇబ్బంది పడుతూ, ఒక అమ్మాయికి ఇంకెంత బాధగా ఉంటుంది? మీరు అది ఊహించుకోండి. సో అందుకే ఈ వీడియోలో నేను డియర్ గర్ల్స్ అని రాశాను. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నా. ఆ విషయం ఏంటో ఇప్పుడు క్లారిటీగా ఇస్తాను. సరేనా గైస్? కట్ చేద్దాం ఫస్ట్. యా, పోయింది. ఇప్పుడు ఇప్పుడు తీసుకుందాం స్టోరీలోకి, ఇప్పుడు ఎంట్రీ ఇద్దాం. మీకు అర్థమైందా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఓకే, వెల్, పెన్ తీసుకుందాం. గైస్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నారు, అవునా? ఇంటర్ తర్వాత మీరు నెక్స్ట్ డిగ్రీ తీసుకుంటారు. డిగ్రీ అంటే ఫర్ సపోజ్ డిగ్రీ అంటే నాట్ ఓన్లీ బిఎస్సి, దీన్నే డిగ్రీ అన్నారు. ఎంబీబీఎస్ ని కూడా డిగ్రీ అంటారు. డిగ్రీ తీసుకున్నారు, డిగ్రీ అంటే ఏదో ఒకటి, ఎంబీబీఎస్ డిగ్రీయో సంథింగ్, ఇంకా వేరే ఏదైనా ఉంటే కోర్స్ లైక్ బిజినెస్ ఏ తీసుకున్నారు అనుకుందాం. ఓకేనా? బిజినెస్, లేకపోతే మీకు మోడలింగ్ లోకి వెళ్ళారనుకుందాం. ఓకేనా? ఆర్ఎల్స్ మీరు బిజినెస్, మోడలింగ్, ఇంజనీరింగ్కి వెళ్ళారనుకుందాం. ఆర్ఎల్స్ బిజినెస్ చెప్పాను, మోడలింగ్ చెప్పాను, ఇంకా వేరే ఏమైనా ఈటీసీ ఎక్స్ట్రా థింగ్స్ మీరు తీసుకున్నారు. ఆ తర్వాత మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో మీరు మాస్టర్స్ చేశారు, ఎంఎస్సి. ఓకేనా? ఎంబీబీఎస్ చేసిన మాస్టర్స్ చేస్తారు, బీఎస్సీ చేసిన మాస్టర్స్ చేస్తారు, బిజినెస్ పెట్టిన మాస్టర్స్ చేస్తారు, మోడలింగ్ పెట్టిన మాస్టర్స్ చేస్తారు. ఫర్ సపోజ్ బిజినెస్ పెట్టిన వారు చదువుకోకుండా, అంటే డిగ్రీ నార్మల్ గా వారు ఇంటర్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఫర్ సపోజ్ వారు డీజే పెట్టుకున్నారు, లేకపోతే ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఫంక్షన్ హాల్స్ ఈవెంట్ మేనేజర్ లాగా చేస్తున్నారు అనుకున్నాం. ఓకేనా? ఇలా చేసిన వాళ్ళు కూడా నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారు? ఇప్పుడు డీజే అని ఈవెంట్ దానికి సంబంధించిన ఫర్దర్ గా ఎలా జరుగుతాయి, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి, దాంట్లో ఏమేమి తీసుకురావాలి, ఇంకా వాళ్ళ యొక్క క్లయింట్స్ అంటే కస్టమర్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, అలా కొంచెం రీసెర్చ్కి వెళ్ళారు అనుకున్నాం. సో డిగ్రీ తర్వాత ఎంఎస్సి, ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వారు ఎండి చేసినట్టు, బీఎస్సీ వారు ఎంఎస్సి చేసినట్టు, అలానే బిజినెస్ వారు నెక్స్ట్ ఫర్దర్ గా వన్ క్లయింట్స్ ఇంక్రీజింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అలా తర్వాత వారు ఎంఎస్సి చేశారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బీఎస్సీలో
మీరు బీఎస్సీలో ఏదో ఒకటి తీసుకున్నారు సార్. బీఎస్సీలో మీరు బీజెడ్సీ తీసుకున్నారు, అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకున్నారు. ఎంఎస్సీలో మీరు జువాలజీ చేశారు. ఓకేనా? ఆ తర్వాత ఎంఎస్సీ తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు? పిహెచ్డికి ట్రై చేస్తారు, అంటే పిహెచ్డి ఆర్ రీసెర్చ్కి ట్రై చేశారు అనుకున్నాం. ఓకేనా? సో రీసెర్చ్కి వెళ్తారు. తర్వాత మీరు రీసెర్చ్లో మీకు నచ్చిన టాపిక్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీరు న్యూరో సైన్స్ తీసుకున్నారు అనుకోండి. న్యూరో సైన్స్ తీసుకొని న్యూరో సైంటిస్ట్ అవుతారు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? మీరు ఇంటర్లోనే ఏం తీసుకోవాలి? అయితే ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, బిజినెస్ తీసుకోవాలా, మోడలింగ్ తీసుకోవాలా అని తెలిసినప్పుడు మీరు బిజినెస్ తీసుకున్నారు. నేను బిజినెస్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది స్టడీకి సంబంధించింది కాదు. అండ్ బీఎస్సీ ఎందుకు తీసుకున్నా అంటే స్టడీకి సంబంధించి. ఏదైనా టూ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నా. బిజినెస్ తీసుకున్నారు, డీజే పెట్టారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా బాగా తెలుసుకున్నారు. ఫర్దర్ గా మీ కస్టమర్స్ ని అండ్ మీరు మీ డీజేని ఎవాల్వ్ చేసుకుంటా తర్వాత మీరు ఒక కొద్ది రోజులకి మీ డీజేలో సెటిల్ అయిపోయారు. బికాస్ మనీ అనేది వస్తున్నాయి. సో మీ ప్యాషన్ అండ్ మీ మనీ ఈక్వల్ అయింది. సేమ్ థింగ్ ఇంటర్ డిగ్రీ చేశారు, బీఎస్సీ చేశారు, ఆ తర్వాత ఎంఎస్సీ చేశారు, ఆ తర్వాత పిహెచ్డి రీసెర్చ్ దానికి సంబంధించిన ప్రాసెస్ లో ఉన్నారు. అఫ్ కోర్స్ న్యూరో సైన్స్ అండ్ న్యూరో సైంటిస్ట్, ఐ మీన్ సైంటిస్ట్ అవడం అనేది డీజే లాగా కాదు. ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సైంటిస్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ డీజే ఇస్ డిఫరెంట్. బట్ వీళ్ళిద్దరూ చేసేది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్యాషన్ కి సంబంధించి చేస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. సో ఇతని యొక్క సక్సెస్ డిఫరెంట్ అండ్ ఇతని యొక్క సక్సెస్ డిఫరెంట్. ఒక సైంటిస్ట్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు, ఒక డీజే పర్సన్ కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అయితే ఎప్పుడు ఈ ఈ ఈ ప్రాసెస్ లోకి మీరు వెళ్తారు ఎప్పుడైతే మీరు ఎక్కడైతే డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్, అవునా? మీరు డిసైడ్ చేసుకోకుండా మీ డిగ్రీలో ఏం తీసుకోవాలో మీరు తెలుసుకుంటారా? తెలుసుకోరు కదా. అయితే ఇప్పుడు ఇది డిసైడ్ చేసిన సిచ్యువేషన్ అండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్లోకి వెళ్దాం. సేమ్ ఇంటర్, మీరు ఇంటర్ తీసుకున్నారు, సేమ్ డిగ్రీ తీసుకున్నారు, అండ్ ఆఫ్టర్ ద డిగ్రీ మీరు మళ్ళీ ఎంఎస్సీ చేశారు. ఆఫ్టర్ దట్ మీరు ఏదో ఒక జాబ్లోకి వెళ్ళాలి. ఇది ఈసారి మీరు డిసైడ్ అవ్వలే. యు ఆర్ అన్డిసైడెడ్ స్టేజ్లో ఉన్నారు. ఓకేనా? అన్డిసైడెడ్ స్టేజ్. ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి ఏదో డిసైడ్ అవ్వకుండా డిగ్రీ చేశారు. డిగ్రీలో ఏదో ఒక కోర్స్ తీసుకున్నారు, మళ్ళీ బీజెడ్సీ తీసుకున్నారు ఫర్ సపోజ్. మళ్ళీ ఎంఎస్సీలో మీరు డిసైడ్ అవ్వకుండా జువాలజీ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు జాబ్ వెళ్ళాలి అనుకున్నారు. ఫస్ట్ సపోజ్ మీరు జాబ్ జువాలజీ బేస్ మీద చెయ్యాలి అనుకున్నారు. ఇక మీకు జాబ్ రాలేదు, బట్ చెయ్యాలి అనుకున్నారు. చెయ్యాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు ఎంఎస్సీ అయిపోయింది, అవునా? ఎంఎస్సీ అయిపోయినాక మీకు జువాలజీ మీద జాబ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు సడన్ గా మీరు జువాలజీ అనే దాన్ని మీరు మొత్తం ఇప్పుడు నేర్చుకుంటారు. ఎందుకు ఇప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడు ఫుల్గా 100% నేర్చుకోనికి ట్రై చేస్తారు. ఎందుకు? మీకు జాబ్ కావాలి. ఇప్పుడు మీరు ఇంటర్లో డిసైడ్ అవ్వలేదు, ఏదో ఒకటి తీసుకోవాలనుకొని తీసుకున్నారు. ఏది? బైపీసీ తీసుకున్నారు, అవునా? బైపీసీ తీసుకున్న తర్వాత డిగ్రీ ఏం చేశారు? బీజెడ్సీ చేశారు. ఎందుకు? బైపీసీ తీసుకొని డిగ్రీ చేయడం, అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇలా మీరు ఫ్లోలో వెళ్ళిపోయారు. ఒక స్టేజ్కి వచ్చాక మీకు జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ జువాలజీ బేస్ మీద మీకు జాబ్ కావాలి. ఇప్పుడు ఐదర్ మీరు జువాలజీ బేస్ మీద జాబ్కి వెళ్ళొచ్చు, లేదా మీరు ఎంఎస్సీ చేసిన తర్వాత మీరు ఐటీ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, అంటే కంప్యూటర్స్ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత లేదా మీరు బిజినెస్ కూడా పెట్టొచ్చు. కానీ ఇవన్నిట్లో ఇప్పుడు ఐటీ ఫీల్డ్ కానీ బిజినెస్ కానీ, లేదంటే మీరు జువాలజీ చేసి మళ్ళీ ఎంఎస్సీ చేసి మళ్ళీ జొమాటో కూడా కొట్టొచ్చు. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ డబ్బుల కోసం, ఐ మీన్ మనీ ఓరియంట్. డబ్బులు 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 డబ్బులు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎక్కడైతే మీరు ఎంఎస్సీ తర్వాత, అంటే నేను లాస్ట్ వరకు చెప్తున్నా, ఎంఎస్సీ వరకు చదివేవాళ్ళు అయితే మీరు డిగ్రీలో ఉన్నప్పుడు కూడా, ఐ మీన్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మీరు జాబ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఇదే సిచ్యువేషన్ లోకి వస్తారు. ఐదర్ ఐటీ, లేకపోతే మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో ఐదర్ బిజినెస్ ఆర్ ఏదైనా జొమాటో, స్విగ్గీ ఇలా వెళ్తూ ఉంటారు. ఓకే. లేదా ఇంటర్లో ఉన్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఐటీ ఎంఏ. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి స్టేజ్లో, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, ఎంఎస్సీలో కానీ వాటికి సంబంధించిన జాబ్స్ అనేవి ఉంటాయి. నేను లేవని అనను, ఉంటాయి. దాని యొక్క ఈ క్రైటీరియా ఉంది. అంటే ఇంటర్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి, డిగ్రీ సంబంధించిన జాబ్స్ ఉంటాయి, ఎంఎస్సీ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. నేను కానట్లే, ఎప్పుడైతే మీరు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ మీకు వచ్చిందో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ జాబ్కి సంబంధించి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏ రోజు? ఆ రోజు. ఏ రోజు మీకు జాబ్ సంబంధించిన సిచ్యువేషన్ వచ్చిన రోజు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు కోసం వెళ్దామండి. ఫస్ట్ సపోజ్ మీరు జాబ్ కావాలి, మీకు ఒక రోజు మీ ఇంట్లో ఆ సిచ్యువేషన్ వచ్చింది. మీరు ఎంఎస్సి తర్వాత ఆ సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ జాబ్ మీకు కావాలి, మీరు ఎంఎస్సిలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబ్ చేయాలంటే ఏ జాబ్ అయినా మీరు బయట చూసుకోండి, మీరు జొమాటో జాబ్ చేయండి, లేకపోతే ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఈ జాబ్స్లలో, ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఉన్న జాబ్లో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు అనుకుంటున్నారు? అందరు 9 to 6 hours వర్క్ చేస్తారు. తర్వాత 6 o'clock నుంచి 7 o'clock ట్రావెల్ చేసి 7 నుంచి 12 వరకు పండుకుంటారు. సో 7 నుంచి 12కి ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్తారు అనుకుంటున్నారా? బేసిక్ గా ఒక ఐటీ జాబ్ మీరు వెళ్ళారనుకోండి, 9 to 6, అసలు ఇది ఎప్పుడు జరగదండి. 9 to 6 అనే లాగింగ్స్ ఉండవు. మీరు మార్నింగ్ ఎప్పుడు లాగింగ్ అవుతారో ఎవరికి తెలియదు, అండ్ నైట్ ఎప్పుడు లాగింగ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు 9 o'clock మీరు లాగింగ్ అయ్యారు అనుకోండి, 6 వరకు ఉన్నది, 8, 9, 10 లెవెల్ వరకు కూడా లాగిన్ అయి ఉంటారు ఐటీ ఫీల్డ్ లో. మీకు అర్థమవుతుందా? ఐటీ ఫీల్డ్ లో
అంటే కంప్యూటర్ బేస్డ్ జాబ్ మీరు చేస్తే దాంట్లో ఇంతసేపు ఉంటారు. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? డేకి 9 అవర్స్ కాదు, 11 అవర్స్ వర్క్ చేస్తున్నారు. 11 అవర్స్ మీరు వర్క్ చేయాలి అంటే 11 అవర్స్ మీరు ఒక కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? మీకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాబ్ నుంచి వస్తున్నాయి. సో ఓకే, మీరు ఐటీ ఫీల్డ్లో చేయలేదు, మీ వల్ల అవ్వట్లేదు 11 అవర్స్. ఇప్పుడు మీరు జొమాటో స్విగ్గీ చేస్తారు. ఇప్పుడు జొమాటోలో అబ్బాయి ఉన్నారు, అమ్మాయి ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇదే కదా. ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఒక అబ్బాయికి ఈ సిచ్యువేషన్ వచ్చిన జాబ్ చేయాలి, వీరు చేస్తారు, నేను కాదంటే, కానీ వీరు కూడా ఎక్కువసేపు వర్క్ చేయాలి. 8 అవర్స్ 6 అవర్స్ జొమాటో స్విగ్గీ కొట్టాలి బండి తీసుకొని. కొడితే మనకు కొంచెం డబ్బులు వస్తే అవి ఇంట్లో తీసుకెళ్ళి ఇస్తారు. ఇది కూడా హార్డ్ వర్క్. ఇది ఏం సింపుల్ గా చేస్తాను, అక్కడ తిరగాలి ఎక్కడ తిరగాలి, వారు వీరు తిడుతూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు, భరించాలి. భరిస్తేనే మీరు జాబ్ చేస్తారు. జాబ్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తేనే మీ ఇంట్లో ఇస్తారు. అవునా? ఇక్కడ దగ్గర చేంజ్ ఉందా? లేదు. సేమ్ ఆ అమ్మాయికి కూడా అంతే. బట్ ఇక్కడ అమ్మాయికి ఈ సిచ్యువేషన్ లో వన్తో అవన్నీ భరిస్తూ తను ఈ సొసైటీలో తను జొమాటో జాబ్ చేస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంఎస్సి చేసి మీరు జొమాటో జాబ్ చేస్తూ ఉంటే మీరు ఎలా ఉంటారు? అండ్ మీరు ఆటో నడిపిస్తారా? లేకపోతే ఫర్ సపోజ్ ఈ అబ్బాయే ఉన్నారు, వీరు ఎంఎస్సీ చేశారు, వీరు వాషింగ్ మిషన్ రిపేర్ చేయాలని చెప్పారు అనుకో, వీరు రిపేర్ చేయడానికి వెళ్తారు. మీరు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి రిపేర్ చేయడానికి వెళ్తే ఒక అమ్మాయి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీరు ఊహించుకోండి, నేను అమ్మాయికి చెప్తున్నా, ఎలా ఉంటారో ఊహించుకోండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని మీకు ఎందుకు కావాలి? ఎందుకు మీరు ఇక్కడ దాకా తెచ్చుకుంటారో, మీకు ఒక లైఫ్ లో జాబ్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ దాకా తెచ్చుకొని ఇంత బాధ ఎందుకు పడతారు? 11 అవర్స్ వరకు వర్క్ చేసి ఆ వర్క్ చేసిన దాన్ని భరించి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఎందుకు ఇలా అన్ప్రిడిక్టబుల్ లైఫ్కి వెళ్తారు? నేను దానికోసమే వీడియో చేశాను. ఈ ఐటీ జాబ్ అని నేను అనట్లే, వేరే ఏదైనా. ఫస్ట్ సపోజ్ మీరు జాబ్ చేయాలి మీ ఇంట్లో, ఐటీ వదిలేండి, జొమాటో వదిలేండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకున్నాం, బిజినెస్ ఓకేనా, జాబ్ వద్దు, నేను ఎవరి కింద వాని కింద పని చేయను, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏదైనా ఫస్ట్ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ డబ్బులు కావాలి. అవునా? మీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా మీరు బిజినెస్ చేస్తారు. మీ దగ్గర బిజినెస్ చేయడానికి డబ్బులే లేనప్పుడు, మీ ఇంట్లో డబ్బులే లేనప్పుడు మళ్ళీ బిజినెస్ ఎలా చేస్తారు? సరే, మీరు లోన్ తీసుకొని వచ్చుకున్నారు, ఓకేనా, ఈఎంఐ ఆర్ లోన్ ఏదో ఒకటి తీసుకొని వచ్చారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లోన్ ఎలా ఇస్తారు మీకు? గవర్నమెంట్ ఆర్ బ్యాంక్ కానీ మీ ఇంట్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకొని, లేదా ఇల్లు లోన్ ఇంటి యొక్క ఫార్మ్స్ తీసుకొని ఇస్తారు. హోమ్ యొక్క డబ్బులు, ఇంటి యొక్క దాన్ని మీరు లోన్ లో పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ లో ఐదర్ మీకు ప్రాఫిట్ వస్తుంది, ఐదర్ లాస్ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకో, నో ప్రాబ్లం. బట్ లాస్ వస్తే మీరు ఇల్లు అమ్మేసుకోవాలి, రోడ్ మీదకి వస్తారు. మీకు అర్థమైందా? మళ్ళీ మీకు జాబే కావాలి. ఒకవేళ రోడ్ మీదకి వస్తే, ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, గుడ్. బట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉండాలి. ఓకే, డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలా? నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తారు నాలెడ్జ్? సడన్గా ఒక రోజులో వచ్చేస్తారా? మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసే, సో అదే ఐ మీన్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, రాగానే మీకు నాలెడ్జ్ వచ్చేసింది, ఆ నాలెడ్జ్ తో మీరు ఇన్వెస్ట్ చేసేసారు, ఇది పని చేస్తుందా? సడన్ గా నాలెడ్జ్ ఎప్పుడైనా వస్తుందా? ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తే నాలెడ్జ్ తక్కువ అయిపోద్ది, మీ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోద్ది. మీ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతే మీరు ఏది పడితే అందులోకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇంట్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసరికి అందులో ఇన్వెస్ట్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి మోసపోతారు. ఎందుకంటే మీకు అవసరం అయింది అనుకోని, అవసరం ఉన్నప్పుడే అన్ని సిచ్యువేషన్స్ రాంగ్ గా పనిచేస్తాయి. మీ దగ్గర డబ్బులు ఉన్నా మీకు అవసరం ఉందనుకోని, ఆ డబ్బులు కూడా బయటికి వెళ్ళవు. మీరు ఒక ల్యాండ్ ఉందండి మీ దగ్గర, మీరు పెళ్లి పెట్టుకున్నారు అనుకున్నారు మీ ఇంట్లో, ఆ ల్యాండ్ పోరు, అమ్ముదాం అన్నప్పుడు ఆ ల్యాండ్ పోరు. ఆ రోజు వారు ఏం చేస్తారు? ఆ ల్యాండ్ ని ఎంత తక్కువ, వేరే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీరు పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి, ఫర్ సపోజ్ ఈ ల్యాండ్ ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు, వీరు పెళ్లి పెట్టుకున్నారు, దీనికి ఇది అవసరం ఉంది ఈ ల్యాండ్ అమ్మరం, సో వీరు ఏం చేస్తారు? తక్కువ రేట్లో కొనుక్కుంటారు, ఎందుకంటే మీకు అవసరం కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే సిచ్యువేషన్ మీ వరకు వస్తుందో, అంటే అవసరం అనేది మీ వరకు వస్తుందో, అప్పుడు మీ సిచ్యువేషన్స్ అన్ని ఇలా చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి గాయస్? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైతే మీ లైఫ్ లో మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మీరు డిసైడ్ అవ్వకపోతే, అన్డిఫైన్డ్ స్టేజ్ లో ఉంటే, అన్డిఫరెన్షియేటెడ్ స్టేజ్ లో ఉంటే, లేకపోతే అన్డిసైడెడ్ స్టేజ్ లో ఉంటే, మీ లైఫ్ ఇలా ఉంటది. నేను ఎందుకు ఇది అమ్మాయిల కోసం చెప్తున్నాను, వై నాట్ అబ్బాయిలు? అంటే బాయ్స్ జీవితంలో డిసైడ్ అవ్వకపోయినా నేను ఏం చెప్తాను అంటే, బాయ్స్ కి ఫర్ సపోజ్ వాడు ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేయాలన్నారు అనుకోండి, వాడు ఆఫీస్ మొత్తం ఆఫీస్ లోనే ఉండి ఆఫీస్ లో పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ జాబ్ చేయొచ్చు. వాడు స్విగ్గీ కొట్టాలనుకున్నాను అనుకో, స్విగ్గీ కొట్టొచ్చు, మళ్ళీ రోడ్ మీద వండుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ స్విగ్గీ కొడతారు. మీరు పండుకుంటారా ఇలా? బస్ స్టాప్లలో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ ఉమెన్ టు స్టే లైక్ దిస్? అంటే ఇంత ఇబ్బంది వరకు చేయగలుగుతారా? నేను అందుకే ఐ కెప్ దిస్ యాజ్ ద గర్ల్స్. ఈవెన్ బాయ్స్ కైనా అది దారుణమైన సిచ్యువేషన్, నేను కాదనట్లేదు. బట్ బాయ్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొసైటీ బేస్డ్ సిస్టమ్, అంతకు మించి ఇంకేం లేదు. మీరు ఇంత ఇబ్బంది పడడం అవసరమా? దట్స్ ద పాయింట్ నేను ఆస్కింగ్. సో ఇప్పుడు మీ లైఫ్ లో మీరు డిసైడ్ అవ్వలేదు అనుకోండి, అన్డిసైడ్ స్టేజ్ లో ఉన్నారు అనుకోండి, ఇలా అయింది.
అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పర్లేదు, నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయగలుగుతాను, నాకు ఇబ్బంది ఏం లేదు, లెవెల్ అవర్స్ అయినా వర్క్ చేస్తాను, తర్వాత ఇంటికి వెళ్తాను అన్నారు అనుకోండి, అయినా నో ఇష్యూ. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ లెవెల్ అవర్స్ అనేది వర్క్ చేయడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. ఫర్ సపోజ్ మీరు ఇంటర్లో ఉన్నారు, మీరు డేకి 3 అవర్సే చదువుకోగలుగుతున్నారు. ఆ తర్వాత మీకు తలనొప్పి వస్తుంది, ఒకళ్ళు ఇంటికి వెళ్తా అంటారు, నాకు ఫీవర్ వచ్చింది అంటారు. వారంలో 3 సార్లు ఫీవర్ వస్తుంది చాలా మందికి. అదే ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తర్వాత సండే రోజు మళ్ళీ హాలిడే తీసుకుంటారు, అవునా? మళ్ళీ 3 డేస్ హాలిడేస్, మళ్ళీ సండే హాలిడే, మళ్ళీ 3 అవర్స్ అవుతారు రోజుకి. ఇవన్నీ ఒక లెవెల్ అవర్స్ కి కంపేర్ చేయండి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు 5 డేస్ మొత్తం వర్క్ చేయాలి, 11 అవర్స్ వర్క్ చేయాలి. 11 అవర్స్ లో మీరు ఒక్క రోజు రెస్ట్ తీసుకోరు, ఒక్క రోజు మీరు ఫీవర్ రాదు మీకు, ఒక్క రోజు కూడా మీరు బ్రేక్ తీసుకోకుండా చేయాలి. ఈ 11 అవర్స్ ని 3 అవర్స్ తో కంపేర్ చేయండి, ఎంత చేంజ్ ఉంటది. సడన్ గా మీరు 11 అవర్స్ వర్క్ చేయాలి ఐటీ ఫీల్డ్ లో అనేసరికి మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ సపోజ్ మీరు ఒక కంపెనీకి వెళ్ళారండి, ఐటీ ఫీల్డ్ కి ఫ్రెషర్ లాగా వెళ్ళారా, వీనికి వర్క్ తక్కువ ఇద్దాం అనుకుంటారా? వాడు ఇవ్వడు, మీకు ఇంతే అవర్స్ ఇస్తారు. బట్ అది వాడు ఏమంటారు, 9 to 6 ఉంటుందని చెప్తారు. బట్ 9 to 6 దాటి లెవెల్ వరకు మీరు ఎక్స్టెండ్ చేస్తారు ఆ వర్క్ ని. సో మీరు ఫ్రెషర్ గా ఉంది, ఇన్ని రోజులు 11 అవర్స్ వర్క్ చేసి 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 తర్వాత మీరు సీనియర్ అవుతారు. అప్పుడు మీకు ఈ వర్క్ అర్థమైంది. అప్పుడు మీకు అర్థమైనప్పుడు అప్పుడు మీ లైఫ్ 9 to 6 లోపల మిగులుతుంది. ఆ తర్వాత మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 9 to 6 కాస్త 9 to 4 అలా అయింది. అంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే ఈ వర్క్ అంటే తక్కువ అయిపోద్ది, అంత స్కిల్ పెరిగిపోద్ది మీకు. ఇదంతా ఎప్పుడు వస్తుంది? మీకు ఒక 5 ఇయర్స్ పడుతుంది. ఈ 5 ఇయర్స్ మీరు నరకాన్ని అనుభవిస్తారు. అంటే 5 ఇయర్స్ మీరు ఏం చేస్తారంటే బాధని భరిస్తూ జీవితాన్ని సాగిస్తారు. ఈ బాధని భరించడం ఎందుకు? ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తే ఇంటర్లో ఉన్నప్పుడు ఈ 5 ఇయర్స్ బాధ ఇప్పుడు తగ్గిపోద్ది. అందుకు నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. మీకు అర్థమైందా? ఇది స్టోరీ. రికార్డింగ్ అవుతుందా లేకపోతే కట్ అయిపోయింది? రికార్డింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టోరీలోకి వెళ్దాం. గైస్, మీ 5 ఇయర్స్ బాధని తీయనీకి నేను ఈ వీడియోని స్టార్ట్ చేశాను గైస్. నేను ఓన్లీ ఐటీ ఫీల్డ్ ఎందుకు తీసుకున్నా అంటే మాక్సిమం ఆఫ్ జాబ్స్ ఐటీ ఫీల్డ్ లోనే అందరు తెచ్చుకుంటారు కదా అయిపోగానే. సో అందుకు తీసుకున్నా. ఈవెన్ బిజినెస్ అయినా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయినా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయా? వచ్చేసాయి. మీరు కస్టమర్స్ తో వెళ్ళి మాట్లాడాలి, క్లయింట్స్ తో మాట్లాడాలి, తర్వాత ఎక్కడైనా వేరే వస్తువులు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ప్రోడక్ట్స్ గూడ్స్, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడాలంటే ఇంట్లో కూర్చుంటే మాట్లాడతారు, మీరు వెళ్ళాల్సి వస్తుంది, ఫోన్స్ కాల్స్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ మీరు కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన, యూ నీడ్ టు టాక్ విత్ ద పీపుల్ అండ్ దే విల్ టాక్ యూ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా మాట్లాడతారు. వీళ్ళందరినీ మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. మీకు అర్థమైంది ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే మీ ఇంత ముందు మీకు ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఇలా ముందుకి వెనకకి ముందుకి వెనకకి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ బాధను భరిస్తూ భరిస్తూ మీరు ఒక 1 year or 2 years రిస్క్ తీసుకొని బిజినెస్ లోకి వెళ్తారు. ఈ 2 years or 1 years ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఆ మెంటల్ ప్రెజర్ ని ఎలా? కొంతమంది మెంటల్ ప్రెషర్ ని తట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెరిగిన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో చూసి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకోండి, ఈ మెంటల్ సిచ్యువేషన్ వాళ్ళు ఈజీగా తట్టుకుంటారు. ఎందుకంటే పూర్ గా ఉన్న వాళ్ళు తిండి తినకుండా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉండాలి, వాళ్ళు రోజు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఏం కాదు. కానీ ఎవరైతే పూర్ ఫ్యామిలీ కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటారో, వాళ్ళు ఐదర్ రిచ్ కాదు, ఐదర్ వాళ్ళు పూరు కాదు, ఈ రెండింటి మధ్యలో ఉంటారో, వాళ్ళు ఈ మెంటల్ ప్రెషర్ ని తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇది మొత్తం బాధని చూడలేరు, మొత్తం సుఖాన్ని చూడలేరు. సో సగం సగం ఉన్న వాళ్ళు సగం సగంగానే మిగిలిపోతారు. అది పాయింట్. సో గైస్, ఎవరైతే తట్టుకోలేదో మెంటల్ ప్రెజర్ ని, వాళ్ళకి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ థింగ్, మీరు ఇంటర్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో మీకు డిసైడ్ అవ్వలేదు, మీకు ఏం తెలియదు. సార్, ఐ డోంట్ నో వాట్ టు బికమ్ ఇన్ మై లైఫ్. నాకు ఇంజనీర్ అవ్వాలో తెలియదు, నేను బిజినెస్ పెట్టాలో తెలియదు, అయితే నేను బ్రతకాలా లేదో కూడా నాకు తెలియదు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఇంటర్లో ఉన్న వాళ్ళకి అన్ని తెలియాలని రూల్ లేదు. అందరు ఏమి పుట్టగానే ఐన్స్టైన్లు కాదు కదా. సో ద పాయింట్ ఈస్, ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకున్నా ఏంటంటే, డిసైడ్ అవ్వాలి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్, ఫస్ట్ మీ దగ్గర ఇప్పుడు ఏముంది రిసోర్సెస్. ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నారు, మీరు ఒక కోర్స్ తీసుకున్నారు. ఫర్ సపోజ్ మీరు బైపీసీఏ తీసుకున్నారు అనుకున్నాం, ఓకేనా? ఎంఈసీఏ తీసుకున్నారు అనుకున్నాం. సారీ, ఎంఈసీ ఆర్ బైపీసీ తీసుకున్నారు అనుకున్నాం. సో ఫస్ట్ థింగ్, లెర్న్ దిస్ సైన్స్. మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో దాన్ని నేర్చుకోండి ఫుల్గా. 100% నేర్చుకోండి. 50% నేర్చుకోకండి, 20% నేర్చుకోకండి, 10% నేర్చుకోకండి. అంటే 50-20%కి అర్థం ఏంటి, 100%కి అర్థం ఏంటి నేను చెప్తా. మీకు ఒక డే ఉంది మీ జీవితంలో, ఒక రోజు సూర్యుడు వచ్చారు, ఆ తర్వాత సూర్యుడు ఎండ్ అయిపోయారు, ఆ తర్వాత నెక్స్ట్ సూర్యుడు వచ్చారు, అంతేనా? సన్. ఈ గ్యాప్ నే ఒక డే అంటాను. సూర్యుడు వచ్చి సూర్యుడు ఎండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సూర్యుడు వచ్చే వరకు ఒక డే. ఈ డేలో మీకు ఎంత టైం ఉంటుంది? ఫర్ సపోజ్ 8 అవర్స్ మీ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి తిననీకి పండుకోనీకి, ఫర్ సపోజ్ 8 అవర్స్ మీరు పండుకున్నారు అనుకున్నాం స్లీప్ కి.
మిగిలిన 16 అవర్స్లో మీరు ఏం చేస్తారు? ఇదంతా మీ డేకి సంబంధించింది. 8 అవర్స్ స్లీప్ని డిస్టర్బ్ చేయమనట్లే. మిగిలిన 16 అవర్స్ ఏం చేస్తారు ప్రతిరోజు, అది ముఖ్యం. ఈ 16 అవర్స్లో ఫర్ సపోజ్ మీరు 16 అవర్స్ని కేటాయించి 4 అవర్స్ని మీరు వర్కౌట్ అండ్ ఫుడ్కి పెట్టేశారనుకోండి, మిగిలిన అవర్స్ 12 అవర్స్లో మీరు ఎంతసేపు చదువుకుంటారు? స్టడీ. స్టడీ అంటే జస్ట్ నాట్ లిజనింగ్ ద క్లాసెస్, క్లాసెస్ వినడం కాదు. క్లాసెస్ విన్న దాన్ని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు బుక్స్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి, దాంట్లో మీరు పెట్టి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా? ఒకవేళ క్వశ్చన్స్ చేస్తే ఆ క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయా లేదా రైట్ అవుతున్నాయా, అవి కూడా మీరు చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? సో క్వశ్చన్స్ అనేవి మీరు చేశాక ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మీ అండర్స్టాండింగ్ కి అవి ఈక్వల్ అయినాయి అంటే, అండర్స్టాండింగ్ కి ఈక్వల్ అంటే ఒక 10 క్వశ్చన్స్ మీరు చేశారు అనుకోండి, అలా 9 క్వశ్చన్స్ మీకు కరెక్ట్ అయినాయి అనుకోండి, సో మీ అండర్స్టాండింగ్ అది ఈక్వల్ అవుతుంది. 10 క్వశ్చన్స్ చేస్తే అందులో ఒకటే క్వశ్చన్ రైట్ అయింది అనుకోండి, అప్పుడు మీ అండర్స్టాండింగ్ లో ఏదో రాంగ్ ఉంది, లేదా క్వశ్చన్ లో ఏదన్నా అండర్స్టాండింగ్ లో రాంగ్ ఉంది. ఇది మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 10కి 9కి ఈక్వల్ అయిందంటే ఇంకొక 1% పెంచుకోండి, ఇక్కడ మీరు 90% పెంచుకోండి. ఇలా మీరు దేని ఎండ్ చేయాలి. ఫస్ట్ సపోజ్ మీరు ఒక కాన్సెప్ట్ ని నేర్చుకుంటే, నేను చెప్పానండి, ఆ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ని టాలీ చేసుకోవాలి. ఆ రిజల్ట్స్ ని టాలీ చేసుకున్నాక మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా మీ రిజల్ట్ ని 100% వరకు పుష్ చేయాలి. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్. ఫస్ట్ సపోజ్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, అన్ఫార్చునేట్లీ నేను అమ్మాయిలు బిజినెస్ చేయకూడదు అంటే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో మీకు కావాల్సింది ఏంటి? మనీ కావాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మనీ. బిజినెస్ అంటేనే మనీ, అందుకే దాన్ని బిజినెస్ అంటారు. ఓకేనా? మీకు మనీ కావాలి. ఫస్ట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు ఏదన్నా గూడ్స్ ఉంటాయి, రైట్? గూడ్స్ ఎక్కడి నుంచో వస్తాయండి. ఫస్ట్ సపోజ్ అది మహారాష్ట్ర నుంచి వస్తుంది. మీరు దాన్ని తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. తెలంగాణలో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు కొంచెం మనీ వస్తాయి. అంతకుమించి మీరు ఏం జస్ట్ మీరు ఎక్స్చేంజింగ్ దాంట్లో ఉంటారు. ఫస్ట్ మీరు ఏ గూడ్స్ తీసుకొస్తే అవి తెలంగాణలో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తెలంగాణలో ఏం లేవు, మహారాష్ట్రలో ఏవి ఎక్కువ ఉన్నాయి, అవి మీరు ఫస్ట్ చెక్ చేసుకుంటారు, రీసెర్చ్ చేస్తారు దానికి సంబంధించి. ఆ తర్వాత ఒక 100 గూడ్స్ తెచ్చుకుంటారు ఫస్ట్ సపోజ్. తర్వాత దాంట్లో మీరు ఒక 10 గూడ్స్ మీరు పంపించారు అనుకోండి, దాంట్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 200 గూడ్స్ తెచ్చుకున్నారు, దీంట్లో 20 పంపించారు. ఓకేనా? అయితే మీరు 100 తీసుకొచ్చిన 10 పోతుంది, 200 తీసుకొచ్చిన 20 పోతుంది, అంటే మీ దీంట్లో సక్సెస్ అవ్వట్లేదు. సో ఈ గూడ్స్ అనేవి బయట సేల్ అయితలేవు. సో మీరేం చేస్తారు? దీనికి కారణం ఏంటి? ఐదర్ మీరు పంపించేటప్పుడు ప్రాసెస్లో ఏమైనా ఎర్రర్ ఉందా, మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ రాంగ్ ఉందా, సేల్స్ మ్యాన్స్ రాంగ్ ఉందా, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి జస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. 100 లేదంటే 10 తెచ్చుకోండి, 1 సేల్ చేయండి. బట్ ఇవన్నీ మళ్ళీ 10 ఎలా చేయాలనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇది బిజినెస్ సంబంధించిన పాయింట్ ఆఫ్. నాకు బిజినెస్ ఇష్టం లేదు, నేను అదే చెప్తున్నా. బట్ పాయింట్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇది ఇట్లానే అవుతుంది అని కాదు. జస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ మీరు ఈ రోజు ఎంత సేల్ చేస్తారో రేపు దానికన్నా డబల్ రేట్ సేల్ చేస్తేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. అదే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్నే బిజినెస్ అంటారు. బిజినెస్ అంటేనే డబ్బులు, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇలా ఐదర్ మీరు బిజినెస్ లో అయినా, లేకపోతే స్టడీస్ లో అయినా, ఇంకా వేరే ఏదైనా మోడలింగ్ ఈవెంట్లు అన్నిట్లో అయినా మీరు ఇలా చేయాలి. అయితే ఇవన్నీ ఎలా చేస్తారు? మీకు ఈ రోజు ఏదైనా మీరు రిజల్ట్, మీకు వచ్చే రిజల్ట్ లో ఫర్ సపోజ్ ప్రాబ్లం వస్తుంది, మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ రావట్లేదు, 100% రిజల్ట్ రావట్లేదు డేకి. సో మీ రిజల్ట్ కి కారణం ఏంటి? ఆ కారణాన్ని వెతికి మళ్ళీ మీరు రీసెర్చ్ చేయాలి. అంటే రీసెర్చ్ అంటే మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ రిజల్ట్లోకి వెళ్ళండి. ఈసారి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది మీ రిజల్ట్లో ఉందో, ఆ రిజల్ట్లో ఉన్న దాన్ని ఈసారి 90% మీకు రిజల్ట్ వచ్చింది, ఆ ప్రాబ్లం మీకు తెలుసుకున్నారు. తెలుసుకొని మళ్ళీ ఒకసారి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. సాల్వ్ చేసినాక మళ్ళీ ఆ మళ్ళీ అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ తర్వాత మీ రిజల్ట్ కాస్త 92%కి వచ్చింది. సో 2% అయితే వచ్చింది కదా. ఇలా మీరు ఆ ప్రాబ్లమ్ని తెలుసుకొని సాల్వ్ చేసి ఆ రిజల్ట్ని 100% వరకు పుష్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు పుష్ చేస్తారు? ఎప్పుడైతే మీరు దాని మీద రీసెర్చ్ చేస్తారు, ఎప్పుడైతే దాని మీద మీరు వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మీకు ఉన్న 12 అవర్స్లో, అంటే నేను చెప్పాను కదా, 24 అవర్స్లో ఆల్రెడీ 8 అవర్స్ పండుకున్నారు, 4 అవర్స్ వదిలేశారు అదే ఫుడ్ వాటికి, మిగిలిన 12 అవర్స్లో ఈ 12 అవర్స్ మీరు దీనికోసం కేటాయించాలి. మీరేం చేస్తున్నారు? ఈ 12 అవర్స్లో డేకి 3 అవర్స్నే కేటాయిస్తున్నారు. మిగిలిన అవర్స్ అన్ని రావడం, పోవడం, తినడం, అక్కడిక్కడ మాట్లాడడం. అండ్ ఇప్పుడు చెప్తా, ఫెస్టివల్స్ వస్తే ఫర్ సపోజ్ ఏదైనా, ఇప్పుడు మీకు బోనాల పండుగనే వచ్చింది, ఇది ఎందుకు చేస్తానండి బోనాల పండుగ? దీనికి రీజన్ లేదా? ఒక విక్టరీ అంటే ఒక చెడు మీద ఒక మంచి ఎప్పుడైతే గెలుస్తారో అప్పుడే మనం సెలబ్రేట్ చేస్తాం. మీరు ఏం గెలిచారు ఈ భూమి మీద? ఫస్ట్ చెప్పండి. ఏదైనా మీరు ఒక దాన్ని విక్టరీని సాధించారా? మరి మీరు ఎందుకు బోనాల పండుగ అనగానే అందరు వెళ్ళిపోతారు క్లాస్ వదిలేసి?
12 అవర్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితిలో మీరు బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకోనికి వెళ్తే ఇప్పుడు ఆ 12 అవర్స్ వర్క్ ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు మీరు పూజ చేసిన కాళీమాత తీసుకొచ్చిస్తుందా మీకు టైం? ఆమెకి టైం, ఖాళీ అంటేనే టైం. మీరు టైంకి వాల్యూ ఇవ్వనప్పుడు మీరు పూజ చేస్తే కాళీమాత వచ్చి 12 అవర్స్ మీకు ఇస్తుందా? ఇవ్వది. ఆమెకు కావాల్సింది మీ టైం ఎక్కడో ఒకటి స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసి అప్పుడు మీరు మొక్కితే అదేదో వర్క్ అయింది. అలా కాకుండా మీరు డైరెక్ట్ కాళీమాత పక్కకు వదిలేసి మీరు బోనాల కోసం వెళ్ళిపోతే అప్పుడు కాళీమాతకి వాల్యూ ఇవ్వట్లేదు, అంటే మీ టైంకి వాల్యూ ఇవ్వట్లేదు మీరు. సో నేను అదే చెప్తున్నా, టైంకి వాల్యూ ఇస్తే, ఫస్ట్ సపోజ్ ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తే మీ ఇంటర్మీడియట్లో, ఆ తర్వాత మీరు డిగ్రీకి వెళ్ళా, లేకపోతే ఎంఎస్సికి వెళ్ళా, లేకపోతే బిజినెస్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినా అది వర్క్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి డిగ్రీ తీసుకున్నారు, డిగ్రీ తర్వాత మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు, గవర్నమెంట్ ఎగ్జామ్ డిగ్రీ తర్వాత అనుకున్నారు. సో ఈ రోజు డే 1 మీరు స్టార్ట్ చేస్తారు. మీకు తెలుసా, డిగ్రీ ఇంటర్ నుంచే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అనుకోండి, బట్ 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మీరేమో డే 1. మీకు ఇప్పుడు వీనితో ఫైట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, వానికి మీకు తేడా అండి. మీరు డే 1 వాన్ తోటి 5 ఇయర్స్ ఉన్న వానితో మీరు ఫైట్ చేస్తున్నారు. 5 ఇయర్స్ ఉన్న వానితో మీరు ఫైట్ చేస్తున్నారు. మీరు సక్సెస్ అవుతారా, వీరు సక్సెస్ అవుతారా? వీరే అవుతారు. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మనకి అనుభవం ఉంది ఎగ్జామ్ ప్రిపరేషన్ లో. వారు ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సో 5 ఇయర్స్ ఉన్నవారు ఫస్ట్ కొడతారు. మీరు కొట్టాలంటే మీరు కూడా వానంత పాటు 5 ఇయర్స్ వరకు పుష్ చేయాలి. లేదు, వన్ టాలెంట్ కి 5 ఇయర్స్ పట్టింది, మీకు ఒక 3 ఇయర్స్ పట్టవచ్చు, ఎందుకంటే మీరు వానికన్నా స్మార్ట్ అనుకుందాం. సో మీరు 3 ఇయర్స్ పుష్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాయ మీ డిగ్రీ అయిపోగానే మీకు జాబ్ అనేది నెక్స్ట్ డే రాదు. సో ఐదర్ మీరు ఒక 3 ఇయర్స్ వరకు స్పెండ్ చేయాలి మీ టాలెంట్ ని, మీ టైంని. 3 ఇయర్స్ వరకు స్పెండ్ చేయాలంటే అక్కడికి కూడా మీకు ఏం కావాలా? 3 ఇయర్స్ మీరు స్పెండ్ చేయాలంటే అక్కడ కూడా మీరు ఒక 12 అవర్స్ వర్క్ చేసేటట్టు ఉండాలి. ప్రతిరోజు మీరు ఆ వర్క్ చేసేటట్టు ఉండాలి. ఆ 12 అవర్స్ ఎక్కడి నుంచి వస్తారు వర్క్ చేయడం? ఇంటర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సడన్ గా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, 12 అవర్స్ వర్క్ చేయాలనుకున్నాను, ఆ రోజు మీరు నరకాన్ని చూస్తారు. ఆ నరకం భరించడం కన్నా ఈ రోజు నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఆ 12 అవర్స్ మీకు అలవాటు అయిపోద్ది. ఆ తర్వాత మీరు ఐటీకి వెళ్తారా, గవర్నమెంట్ జాబ్కి వెళ్తారా, లేకపోతే నీట్ రాస్తారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, అది మీ ఇష్టం. బట్ వర్క్ చేయడం అనేది మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఉన్నారు చూసారా, ఎలాన్ మామ. ఈ మామ కూడా చాలాసేపు వర్క్ చేస్తారు. ఈయన ప్రపంచంలో అందరికన్నా రిచెస్ట్ పర్సన్, ఫస్ట్ రిచెస్ట్ పర్సన్, రైట్? ఇతను కూడా డబ్బుల కోసమే పని చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇతను కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? మనకన్నా ఎక్కువసేపు వర్క్ చేస్తారు. అందుకే ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి. సో డబ్బులు వచ్చే వాని దగ్గర అయినా, సైంటిస్ట్ దగ్గర అయినా, లేకపోతే డాక్టర్ దగ్గర అయినా, లేకపోతే ఒక ఐటీ ఫీల్డ్ లో ఉన్నవారైనా వర్క్ చేయాలి, 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 చేయాలి. ఎవరైతే వర్క్ చేస్తారో వానికే వస్తుంది. నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా అక్కడ నీకు వర్క్ ఉంటుంది. బట్ ఆ వర్క్ లోడ్ అనేది మీ మైండ్ మీద తగ్గుతూ ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీరు ఆ వర్క్ ఈజీ అయిపోద్ది, ఎందుకంటే మీకు ఇంతకు ముందే అనుభవం ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఒక టైంకి వచ్చినప్పుడు నీకు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్ గా నువ్వు వర్క్ చేయాలి అనుకుంటే నీ మైండ్ చాలా ఇబ్బంది పడుతుంది. నువ్వు ఇది తట్టుకున్నావు అనుకో, నో ఇష్యూ. బట్ నువ్వు తట్టుకోలేకపోతే నీకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఉన్న జుట్టు పోద్ది, తర్వాత ఉన్న ముఖము పోద్ది, అన్ని పోద్ది. ఇవన్నీ భరించడం ఇప్పుడు ఎందుకు? సడన్ గా వచ్చే సిచ్యువేషన్ కి మీరు ఇప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి? సో ఇప్పటి నుంచే మీరు రెడీ అయ్యారనుకోండి, ఏదైనా సడన్ గా వచ్చినా నో ఇష్యూ. రాలేదనుకోండి, ఇంకా నో ఇష్యూ. మీరు మీ లైఫ్ లోకి వెళ్ళిపోతుంటారు, మీ కెరియర్ పాత్ లోకి వెళ్తుంటారు. అందుకే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే గైస్, మీకు మీ లైఫ్ లో మీరు ఏం చేయాలనేది డిసైడ్ అవ్వలేదు అనుకున్నారు అనుకోండి, నేను మీకు చెప్పేది ఒకటే. మీ లైఫ్ లో 8 అవర్స్ పండుకోండి, మిగిలిన 8 అవర్స్ మీకు నచ్చిన వర్క్ చేయండి, అంటే నేర్చుకోండి ఏదైనా ఒక విషయం, దాని మీద ఇంప్లిమెంట్ చేయండి. ఆ తర్వాత ఒక 4 అవర్స్ మీ మీ బాడీ మీద, మీ ఫుడ్ మీద కేటాయించండి. ఓకేనా? మిగిలిన 4 అవర్స్ ఇంకా దేనికైనా ఆడుకోనికి ట్రై చేయండి. సో ఒక 8 అవర్స్ వర్క్ చేయండి చాలు, 12 అవర్స్ కూడా వద్దు. జస్ట్ 8 అవర్స్, ఇప్పటి నుంచి 8 అవర్సే వర్క్ చేయండి. అయితే మీకు తెలియదు 8 అవర్స్ దేని చేయాలో, దీని చేయాలో. ఓకే, 8 అవర్స్ నేను వర్క్ చేశాను డిసైడ్ అయ్యారు, బట్ దేని మీద చేయాలో మీకు డిసైడ్ అవ్వాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకున్న సబ్జెక్ట్, ఫర్ సపోజ్ మీరు బైపీసీ తీసుకున్నారనుకోండి, ఈ సబ్జెక్ట్స్ నేర్చుకొని ట్రై చేయండి. ఒక 3 అవర్స్ ఫిజిక్స్కి ఇచ్చేయండి, ఒక 2 అవర్స్ కెమిస్ట్రీకి ఇచ్చేయండి, ఒక 2 అవర్స్ బయాలజీకి ఇచ్చేయండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిషనల్గా ఎన్ని 3 + 2 4 5 6 7, ఒక 1 అవర్ రివిజన్కి ఇచ్చేయండి. ఇలా ఒక డేని కంప్లీట్ చేయండి. ఇలా మీరు చేస్తూ 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 ఒక 120 డేస్ చేశారనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది, నేను ఈ బైపీసీలో చదువుకోవాలా, లేకపోతే నేను వేరే తీసుకోవాలా, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమా తీయాలనుకున్నారు అనుకోండి, అప్పటికి మీకు అర్థమైపోద్ది. 120 డేస్ ఒక్క పని మీద మీరు ఉన్నారనుకోండి, 8 అవర్స్ మీరు మైండ్కి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి ఏది నచ్చిందో అదే మీరు చెప్తారు మీ ఇంట్లో. ఈ 120 డేస్ మీరు చేశాక మీ బ్రెయిన్ చేంజ్ అయిపోద్ది. 120 డేస్ అంటే ఎగ్జాక్ట్గా 120 డేస్ కాదు, ఒక 50 డేస్ చేయండి.
21 డేసే చేయండి కావాలంటే. జస్ట్ బీ ఇన్ 21 డేస్, 8 డేస్, 8 అవర్స్. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. జస్ట్ డూ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఆ తర్వాత మీకు అది అప్పటికి మీకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు మీకు ఏం నచ్చిందో మీరే చెప్తారు. మీరు ఫస్ట్ మీ మీద మీరు టైం కేటాయించలేదు అనుకోండి, ఫస్ట్ మీ మీద మీరు టైం కేటాయించలేదు అనుకోండి, మీకు తెలియదు మీకు ఏం కావాలో. మీరు ఏమనుకుంటున్నారు, కాలేజ్కి వచ్చారు అనుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇంటికి వచ్చారు అనుకోండి, మళ్ళీ కాలేజ్కి వస్తారు. మీరు ట్రావెలింగ్ లోనే మీ టైం స్పెండ్ అయిపోతుంది, మీ మీద మీరు కేటాయించట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎంఎస్సీ అయిపోయింది అనుకోండి, మీరు ఇంట్లోనే ఉండిపోతారు. అప్పుడు మీకు అర్థమైంది నాకు ఏం కావాలి అని. అప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు వర్క్. అప్పుడు మీకు అనిపిస్తుంది ఆ వర్క్ సడన్ గా స్టార్ట్ చేసేసరికి ఆ లోడ్ ని మీరు భరించలేరు. అంటే అది 8 అవర్స్ చదవడం అనేది అప్పుడు మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, మీ బాడీ ఒప్పుకోరు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత చిల్ అయిన బాడీ సడన్ గా ఆ రోజు 8 అవర్స్ కి కూర్చోవాలంటే రాదు. అప్పుడు అది ఏం చేస్తుంది, ఒక 3 to 4 months అడ్జస్ట్ అవుతుంది ఆ 8 అవర్స్ స్టడీకి. ఆ తర్వాత అది స్టార్ట్ చేస్తుంది. అయినా అప్పటికి వస్తుందా, అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే మీరు ఎంఎస్సి తర్వాత స్టార్ట్ చేస్తారు, అప్పుడు మీరు కొత్తగా నేర్చుకున్నారు. మీలో కసి అంటే మీలో నేర్చుకోవాలనే ఫైర్ ఉంది. ఈ ఫైర్ మండాలంటే ఫస్ట్ అక్కడ ఏం ఉండాలి, మీ మీ చుట్టుపాటు ఒక బూట్స్ అంటే ఏదైనా మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ మీ బాడీలో లేదు, మీ దగ్గర ఫైర్ మాత్రమే ఉంది. సో మెటీరియల్ ఇంప్రూవ్ చేయాలంటే మెల్లమెల్లగా వస్తుంది. సో బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ సడన్ గా రాదు కదా. ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్ళి అప్పుడు ఫైర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఇంటర్ నుంచి స్టార్ట్ చేయండి. దట్స్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే గైస్, ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక సింపుల్ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చేసే పని మీద మాత్రమే కేటాయించండి. ఈ ఓన్లీ 1 డే, ఈ డే 1 మీకు ఏం చేయాలో తెలియనప్పుడు నేను చెప్పింది మాత్రమే చేయండి. సో మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ ని మాత్రమే, ఈ మూడింటిని మాత్రమే ఈరోజు మీరు బాగా నేర్చుకోండి. రేపు కూడా నేర్చుకోండి. ఇలా ఒక 21 డేస్ చేయండి. ఆ తర్వాత మీకు ఏది రావట్లేదు అంటే అప్పుడు నా దగ్గరకు రండి, అప్పుడు మీకు చెప్తాను మీరు ఏం చేయాలి అని. ఓకేనా? సో మీరు మీరు స్పెండ్ చేశారనుకో, నో ఇష్యూ. మీరు వెళ్ళడము, ఇంటికి వెళ్ళడము, కాలేజ్కి రావడము, మళ్ళీ వెళ్ళడము, ఇంటికి వెళ్ళడము, కాలేజ్కి రావడం, ఇలా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, మీ మీద మీరు స్పెండ్ చేయరు. మీరు ఎప్పుడైతే ఖాళీ అవుతారో, న్యూటన్ తెలుసా? అదే ఐన్స్టైన్, న్యూటన్, న్యూటన్ మామ గ్రావిటీ అంటున్నారు. ఈయన టైంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అంటే, వాళ్ళ ఊర్లో ఏం జరిగిందంటే కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చింది, పాండమిక్ వచ్చింది. సో ఈయన కూడా ఇంట్లో ఉండిపోయిండు, హోమ్ లో ఉండడం వల్ల ఈయన ఏం చేశారు, బుక్స్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనకి గ్రావిటీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలా అలా అతను ఏం చేశారు, తన టైం ని మొత్తం గ్రావిటీ మీద స్పెండ్ చేశారు. ఎప్పుడు వచ్చింది న్యూటన్ మామకి ఇంట్రెస్ట్, అతను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది. అంటే అతను ఎక్కడో ఒక దగ్గర కుదురుగా కూర్చొని ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏదో ఒకటి తీసుకొని చేస్తుంటే వచ్చింది. మీరేం చేస్తారు, రావడం పోవడం, పోవడం రావడం, పోవడం రావడం, ఇది బంద్ చేయండి ఫస్ట్. ఈ ప్రాసెస్ ని ఆపేసి మీరు ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ ఒక దాన్ని ఓపెన్ చేసి ఇలా ఒక 8 అవర్స్ మీరు ఇలా స్టడీ చేయడం చేయండి. మీ కాలేజ్కి రమ్మని నేను అడగట్లే, ఖచ్చితంగా రమ్మని. నో, ఐ నాట్ ఆస్కింగ్ యూ. మీరు కాలేజ్కి రాకపోయినా ఇంట్లో ఉన్నా ఇదే చేయండి. లేదు మీరు కాలేజ్కే వస్తాను అనుకోండి, ఇదే చేయండి. ఈ రెండే చేయండి, వేరే చేయకండి. వేరే చేస్తే మీ టైం వేస్ట్. మీరు బోనాలకి సెలబ్రేషన్ చేయడానికి ఫోటోలు దిగారు అనుకోండి, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా బోనాలు వస్తాయి, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ దివాళీ వస్తుంది, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. వేరే ఫెస్టివల్స్ ఎన్ని వచ్చినా మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, ఫోటోలు దిగుతూ ఉంటే, అందులో టైం అక్కడ కన్జ్యూమ్ అయిపోద్ది. మీ మీద మీరు స్పెండ్ చేయట్లేరు. సో న్యూటన్ తన మీద తను స్పెండ్ చేస్తారు తన ఇంట్లో ఉన్నప్పుడు. మీ మీద మీరు స్పెండ్ చేయండి ఇప్పుడు, మీకు ఏం కావాలో తెలుస్తుంది. ఒకవేళ మీరు మీ మీద మీరు స్పెండ్ చేసేటప్పుడు మీకు ఏం తెలియట్లేదు అనుకోండి, జస్ట్ నేను చెప్పా కదా, బై ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదవండి, ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే గైస్, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ కానీ కాదు. ఓన్లీ ఫర్ గర్ల్స్ అని ఎందుకు పెట్టానంటే, మీరు ఆ సిచ్యువేషన్ కి రాకుండా ఉంటే, అంటే మీరు మీ జీవితంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ తెలియకపోతే, మీరు ఏవో పడతారు చేస్తే అది మీకు పిచ్చెక్కిస్తుంది అంతే. ఓకే గైస్, ఇది మోటివేషనల్ వీడియో అస్సలు కాదు. దీన్ని మోటివేషనల్ గా తీసుకొని ఏదో ఊహించుకోకండి.